ఈరోజు ఒక చారిత్రాత్మకంగా ఒక హిస్టారికల్గా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు గర్వించేలా నూరేళ్ల నా ఊరు ఒక గేయ కావ్యాన్ని అద్భుతంగా రాసి ఇలా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలంతా పర్యటించి ఆ నూరేళ్ల నా ఊరు అనే గేయాన్ని ఈ సమాజానికి అందించాలనే ఒక లక్ష్యంతో ఈ పాటను ఈ గేయాన్ని తీసుకొచ్చినటువంటి మన వరంగల్ సీనన్న గారికి నిజంగా వరంగల్ సీనన్న నేను ఇంతవరకు ఇంటి పేరు అడగలే. ఇది నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా, అన్న మాట్లాడుతూ ఎక్కడైనా చూసుకుంటా అసలు ఇంటి పేరు అడగనైతే ఏంది. మా దాడి మల్లయ్య యాదవ్ ఉన్నాడు, మా బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఆయన మీద చాలా సీరియస్ అయిన ఈ మధ్యన ఎందుకు సీనన్నని ఇంత గొప్ప రచయితని ఇంత పెద్ద దార్శనికుని కనీసం పరిచయం చేయించలేకపోయావు, మళ్ళా సొంతం బావబొమ్మటు బ్లడ్ రిలేషన్ అంటే అన్న నేను నిజంగా చేయించలేదన్న అని బాధపడ్డాడు. ఆయన కూడా అడగలే అన్న ఇంటి పేరు. అయితే వేనన్న మాట్లాడేటప్పుడు గజ్వేల్ వేనన్న అంటాడు. ఏంది ఇంటి పేర్లు అన్ని పోయి గజ్వేల్ వేనన్న, వరంగల్ సీనన్న, అందే భాస్కర్ ఇట్లా పేర్లు ఇంటి పేర్లు ఎగిరిపోయి ప్రాంతాల పేరుతోటి పిలుస్తున్నారు. ఏదైనా మంచిదే. నిజంగా ఇంతకుముందు మన అన్న సముద్రాల గారు మంచి గొప్ప డైరెక్టర్, ఎంత సింపుల్గా ఎంత సాదాసీదంగా మా మధ్యన కూర్చున్నాడు. నిజంగా ఇన్ని సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీ అనగానే చూస్తాం మనం అక్కడనో ఇక్కడనో బాడీ గార్డ్స్ని పెట్టుకుని ఒక నిమిషంలో మాయమైపోయడం చూస్తాం. కానీ అసలు ఇంత గొప్ప డైరెక్టర్ని మా మధ్యన కూర్చోవడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా హీరో అన్న చెప్పిండు రవిజంగ్ అని చాలా స్మార్ట్గా ఉన్నాడు. మరొక సుమన్ లెక్క అవుతాడు. హీరో సుమన్ ఆయన వారసత్వాన్ని తీసుకుంటాడు. అదేవిధంగా మా భాస్కర్ పిహెచ్డి డబ్బు దరువులో అద్భుతంగా చేసినటువంటి భాస్కర్. అదేవిధంగా మా బీసీ విద్యాసంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్. అదేవిధంగా మల్లిక్ తేజ్. మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కలిసినాం. మల్లిక్ తేజ్ గురించి నేనేదో ఆ తర్వాత బయటకు వచ్చినాక మీడియా మిత్రులే మల్లిక్ తేజ్ రాసినటువంటి పాటలు పాడినటువంటి పాటలు చూస్తే యూట్యూబ్లలో కోట్ల మంది చూసి, అరే ఇంత సింపుల్గా ఉన్నాడు కోట్ల మంది చూసిరంటే యూట్యూబ్లలో కోట్ల మంది చూసారు. అట్లాంటి మల్లిక్ తేజ్. అదేవిధంగా అన్న వేనన్న. నిజంగా వేనన్న అందరికీ తన అమూల్య స్టూడియో ద్వారా ఇలా ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా రావచ్చు ఉన్నా లేకున్నా అని చెప్పి గొప్ప అప్పరించినటువంటి ఇలా ఎంతో కళాకారులను కవులను రచయితను ప్రోత్సహించినటువంటి వేనన్న గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు బుచ్చన్న గారికి, అదేవిధంగా మీడియా సోదరులకు, ఇక్కడికి వచ్చినటువంటి గాయకులకు కవులకు రచయితలకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఇది ఒక గొప్ప ఈవెంట్. ఈరోజు రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ యొక్క ఈవెంట్ ఒక చారిత్రాత్మకం. నిజంగా అన్న ఎన్ని పాటలు సామాజిక అసమానతల మీద కానీ ప్రాంతీయ వివక్షత మీద కానీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కానీ ఎన్నో గొప్ప పాటలు రాసి పేరు కోసం ఊరు కోసం తపన పడినటువంటి రచయిత మన వరంగల్ శ్రీనివాస్ గారు. ఒక పాట పాడగానే ఈ మధ్యన కొత్త కొత్త వాళ్ళని చూస్తున్నాం పిల్లల్ని. ఒక పాట రెండు పాటలు ఇట్టు కాగానే అసలు ఎవరిని ఎక్కడ లెక్క పెట్టనంత స్థాయికి మేము ఎదిగిపోయినామని ఊరల్లో తిరుగుతుంటారు. కానీ తను వచ్చినటువంటి మూలాలు మర్చిపోకుండా, తన పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా, ఈ సమాజాన్ని మర్చిపోకుండా
వందల పాటలు రాసి ఇలా గొప్ప గొప్ప నాయకుల తోటి సహచర్యం చేసి ఇలా ఏ మాట కావచ్చు, మిత్ర వైరుధ్యాలు ఉండొచ్చు. కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వరంగల్ శ్రీనివాస్ గారిని దగ్గర కూర్చోబెట్టుకొని ఒక గంటలు కాదు రోజుల తరబడి కూర్చోబెట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి తెలివితేటల్ని, వారి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని, వారు ఉన్నటువంటి ఏ సామెతలు ఏ మాటలైతే మాట్లాడితే లక్షల మంది కలుగుతారో అట్లాంటి సామెతలు, మాటలు, పాటలు వారిని స్వయంగా కేసీఆర్ గారు వారిని ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని ఢిల్లీకి పోయినా ఢిల్లీలో, హైదరాబాద్లో వారితో సహచర్యం చేసి ఇలా చేసినటువంటి గొప్ప రచయిత మన వరంగల్ శ్రీనివాస్ గారు. అంత స్థాయికి ఎదిగిన, ఇంత కూడా గర్వం ఎరిగినటువంటి, అసలు నాకు తెలిసి ఆయన ఒక తెల్ల పుస్తకం లాంటి కుట్రలు కుతంత్రాలు లేనోడు. నేను దాదాపు 6 నెలల పరిచయంలో చూసిన చిన్న పిల్లగాడు ఎంత ఓపెన్ గా మాట్లాడుతాడో అంత ఓపెన్ గా మాట్లాడతాడు. సంతోషం వచ్చినా అదే విధంగా ఉంటాడు, దుఃఖం వచ్చినా అదే విధంగా ఉంటాడు. ఏదో తెలంగాణలో సామెత ఉంది, కడుపుల కత్తెరలు నోట్ల బెల్లమని. కొంతమంది కడుపుల కత్తులు నూరుతుంటారు, మాటలు మాత్రం బెల్లం లెక్క వస్తాయి. కానీ ఆయన మనసులో ఏదుందో, ఆయన ఏది ఆలోచిస్తారో గదే మాట్లాడతారు తప్ప కడుపులో ఒకటి బయట ఒకటి మాట్లాడేవాడు కాదు. ఎంత గొప్ప పాటలు. మన ఆంధ్రప్రదేశ్ పోతే పలానా పాట మా వరంగల్ సీనన్న రాసినట్టే వాళ్ళు నోరెళ్ళు పెడుతున్నారు, అంతేగా వాళ్ళకి మాటలే ఆగిపోయినాయి. తెలుగుదేశానికి సంబంధించిన ఆ రోజుల్లో తను ఉద్యోగం ఉండి పాట రాసిందంటే అసలు నోరెళ్ళు, ఈ అన్న రాసింది ఆ పాట అంటే. అట్లా నాకు తెలిసి గతంలో జననాట్య మండలిలో ఎంతో మంది పేరు ఊరు లేనటువంటి కవులు, రచయితలు పాటలు రాసింది. అందులో సీనన్నయ్య చాలా ఉన్నాయట. సరే, అది జననాట్య మండలి పోయింది. కానీ మళ్ళీ ఉద్యమంలోకి వచ్చినాక కూడా ఈ తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ధూమ్ధాం వేదికల ద్వారా సీనన్న రాసిన పాటే తప్ప ఇంకోటి లేదు. కానీ ఆ పాట గురించి రచయిత పేరు ఎవరు చెప్పలేదు. కానీ ఎవ్వరు చెప్పకుండా ఏం కాదు, ఇప్పుడు రాసినటువంటి 100 ఏళ్ల నా ఊరనే ఈ గేయ కావ్యం 100% రేపు చరిత్ర సృష్టించబోతుంది. ఇది 100% గిన్నిస్ బుక్ లో ఎక్కబోతుంది. ఇది చరిత్రను ఎవరు తుడిపేయలేరు, ఎవరు మరిపేయలేరు. ఇలా ఒక్కరోజు రాసిన పాట కాదది. 25 సంవత్సరాలుగా పరిశోధించి వాస్తవాలను తెలుసుకుని, కొన్ని అనుభవపూర్వకంగా చూసి, అదేవిధంగా కొన్ని తాత ముత్తాతలని పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని మొత్తం అన్ని క్రోడీకరించి ఆ పదాలు, ఆ భాష, ఆ యాస అన్నింటినీ ఇలా భవిష్యత్ తరాలకు అందిస్తున్నాడు. ఈ మధ్యన చాలా మంది మన మధ్యన చూసినప్పుడు అన్న అనేసినటువంటి పదాన్ని బ్రదర్ అని అక్కడికి వచ్చింది. సరే, బ్రదర్ అని అంటే 3 అక్షరాలు అనుకుని ఇప్పుడు బ్రో అంటు. ఈ బ్రో ఏంది బిరియేంద్ర నాయన, ఈ బ్రో ఏంద్ర అంటే బ్రో అంటుడు. మరి ఇవాళ సీనన్న రాసినటువంటి ఆ పదాలలో తాత ముత్తాతల నుంచి ఎట్లాంటి భాష ఉండే, ఎంత ఇనసొంపైనటువంటి భాష ఉండే, ఎంత నోటి నిండా మాట్లాడేటువంటి భాష ఉండే, ఎంత ఆత్మీయతను పంచేటువంటి భాష ఉండే, ఎంత కలుపుగోలుతనంతో ఇలా ఆత్మీయతను పెంచేటువంటి భాష మనందరికీ ఆ 100 ఏళ్ల నా ఊర్లో అందియబోతున్నాడు. అసలు ఒక పాట రిలీజ్ అయినాక, ఒక గేయకాయం రిలీజ్ అయినాక చరిత్రలో ఎక్కుతుంది. కానీ ఇది రిలీజ్ కాకముందుకే చరిత్రలోకి ఎక్కింది. మొన్న గ్రూప్ 2 రాష్ట్రంలో పరిశాన్, అరే ఇది రిలీజే కాలే, 100 ఏళ్ల నా ఊరు గేయకావ్యం రాసింది ఎవరు అంటే గ్రూప్ 2లో ఎన్ని లక్షల మంది రాసింది ఎగ్జామ్స్. వాళ్ళు మళ్ళీ మౌత్ టు మౌత్ ఎన్ని లక్షల మంది చెప్తారు అంటే గేయకావ్యం విడుదల కాకముందుకే ఈ యొక్క 100 ఏళ్ల నా ఊరిని ఇలా గ్రూప్ 2లో ప్రశ్న రూపంలో అడిగిందంటే ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇది మామూలు రిలీజ్ కాదు, 100%
మా సీనన్న ఇంత మంచి కావ్యాన్ని సమాజానికి భవిష్యత్ రాళ్లకు అందిస్తుంది కాబట్టి మా బాధ్యతగా, మా యొక్క సామాజిక బాధ్యతగా ఆయన పాటకు, ఆయన పదానికి ఖచ్చితంగా మా తోడు నీడై మేము ఉంటాము. ఆయన ఏ కార్యక్రమం చేసినా మా శక్తి కొలది, మాకున్నటువంటి వనరులను బట్టి, మాకున్నటువంటి శక్తిని బట్టి ఖచ్చితంగా ఇట్లాంటి మంచి మనుషులకు, మల్లెపూ లాంటోడు ఆ మనస్తత్వానికి, ఆ మనిషికి ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. రేపు ఈ నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం రిలీజ్ ఫంక్షన్ కు నాకు తెలిసి ఈ గేయ కావ్యం వినడం అంటే రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే గవర్నర్ దాకా, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే మంత్రుల వరకు అందరూ బహుశా ఆ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వాళ్ళకు దొరకదుగా. ఈ రోజుల్లో 4 పదాలు రాసిచ్చి జబ్బలు దర్చుకుని రొమ్మిడ్చుకుని తిరిగే రోజుల్లో 243 చరణాలు ఈ గేయ కావ్యం ఇంత అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి దీన్ని ఓన్ చేసుకుంటే సీనన్నకు వచ్చేదేం లేదు. ఆయన మళ్ళా ఏడున్న వెంట అటు ఇటు పోతాడు, మళ్ళా వరంగల్ ఊళ్ళో ఉండనే అంటాడు. ఆయనకు ఏదో పేరు రావాలి, ఊరు రావాలి, లేదంటే అందరి లెక్క నా పేపర్ల నిండా ఫోటోలు రావాలి, టీవీల నిండా నాదే రావాలి అనే మనస్తత్వం కాదు. అట్లా అనుకుంటే ఎన్నో ఉంటుండే. ఇంతకుముందు మా విక్రమ్ చెప్పినట్టు ఆయన పాటల్ని ఆటలను ఉపయోగించుకుని రకరకాల స్థాయిలో ఎదిగినటువంటి వాళ్ళు నేను అనలేను, కానీ ఆయన ఉపయోగించుకుని రకరకాల ఎదిగారు. మొన్న ముఖ్యమంత్రి గారు 9 మంది కవులకు ₹1,00,00,000 300 గజాలు ఇల్లు ఇచ్చింది. అసలు ఇయ్యాల్సింది ఎవరికి? ఆయనకి ఇప్పుడు ₹1 ఇస్తే ₹10 పని చేస్తాడు. ₹1 కనుక ప్రభుత్వం ఇస్తే ₹10 పని చేసి కూర్చుంటాడు. ఆయనకి ఇవ్వాలి, అట్లాంటి ఒక గొప్ప రచయితకి ఇవ్వాలి. ఇవాళ ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మాకు ఈ రాజకీయము కాదు, మీ రాజకీయ వేదిక కాదు, మాది సోషల్ ఆర్గనైజేషన్. పార్టీలకు ఖచ్చితంగా ఉంటాం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఈ యొక్క గొప్ప గేయ కావ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని తానై మంత్రసానై ఒక మాట చెప్పాలంటే ఈ గేయ కావ్యాన్ని ఎలా ఓన్ చేసుకోవాలి. మీకుంది కదా సాంస్కృతిక శాఖ ఉంది కదా, ప్రభుత్వం సాంస్కృతిక శాఖ నుంచి గేయ కావ్యాన్ని ఇలా 243 గాత్రాలు, 243 చరణాలతో 243 మంది తమ గొంతుల ద్వారా, తమ గాత్ర ద్వారా అద్భుతమైనటువంటి ఇలా ఈ గేయాన్ని అందించబోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ కావ్యాన్ని ఓన్ చేసుకుంటే అది సీనన్నకి ఇచ్చిన గౌరవం కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకు ఇచ్చినటువంటి గౌరవము, తెలంగాణ జీవన విధానానికి, తెలంగాణ చారిత్రాత్మకమైనటువంటి వాస్తవాలకు ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి ప్రభుత్వానికి మేము త్వరలోనే, ఈ వారం రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం. సీనన్న గారిని కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఈ గేయ కావ్యం గొప్పతనాన్ని గురించి చెప్పి ప్రభుత్వం దీన్ని ఇలా సాంస్కృతిక శాఖ ద్వారా ఇలా దీన్ని ఓన్ చేసుకుని ఖచ్చితంగా దీన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఇలా రూపుదిద్దుకునే విధంగా సహకరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి కోరుతాం. కాబట్టి నా చివరిగా ఏంటంటే పాటలు కానీ ఇలా ఒక పాట, నేను 1000 ఉపన్యాసాలు ఇచ్చిన దానికంటే ఒక పాట పాడితే, 1000 ఉపన్యాసాలు ఇచ్చిన దానికంటే ఒక పాట పాడితే చైతన్యం అనేది 100 రెట్లు వస్తుంది. పాట లేని ప్రపంచం లేదు. ప్రపంచంలో ఎవరిని నిలబెట్టాలన్నా, ఎవరిని కూలగొట్టాలన్నా, ఎవరిని నిలబెట్టాలన్నా, ఎవరిని కూలగొట్టాలన్నా సాహిత్యమే, పాటే, ఆ రచనే ఇలా ప్రపంచ చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పాటలు చెప్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ పాటలకు, సాహిత్యానికి తెలంగాణ వారసత్వం ఏంటి? తెలంగాణలో ప్రతి గడ్డి కోసం కదిలించిన ఒక సంగీతం వస్తుంది, ప్రతి
ఒక ఇంటింటికి ఒక పాట పుడతాడు, ఇంటింటికి ఒక గాయకుడు పుడతాడు. తెలంగాణలో ఈ ప్రత్యేకత ఉంది, ఈ వారసత్వం ఉంది. ఈ వారసత్వాన్ని కాపాడేటువంటి సందర్భంలో ప్రభుత్వం అన్ని తానై చూసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గొప్ప కావ్యాన్ని ఇవాళ ప్రపంచానికి జాతికి అందిస్తున్నటువంటి మన వరంగల్ సీనన్న గారికి యావత్ బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తున్నాను.